నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరూ బాగున్నారా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యంను బట్టి, కృపను బట్టి మరి ప్రభుకి ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. మరి కార్యక్రమాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా మరి వీక్షిస్తూ మరి మీరు ఎంతగానో మీ స్పందనను మాకు తెలియపరుస్తున్నారు. అలాగే మీ ప్రార్థన అవసరతలు, మీ ప్రార్థన భారాలు కూడా మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు, ప్రార్థన భారాలు ఉన్నట్లయితే ఇక్కడ పైన కనిపిస్తున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మరి మీతో నేను మాట్లాడతాను. మరి మీ ప్రార్థన అవసరతలను రాసుకుంటున్నాం. మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ ప్రార్థన అవసరత నిదానంగా మాకు తెలియపరచండి. మరి గమనించండి, మరి పరిచర్య కూడా ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది. మరి మీకు ప్రతిరోజు కూడా తెలియపరుస్తూ వస్తూ ఉన్నాం. మరి మీ వంతు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే దేవుని మంద నిర్మాణానికి మీ కుటుంబం తరపున, మీ తరపున ఒక ట్రాక్టర్ ఇసుకకైనా, కంకరకైనా, కడ్డీలకైనా, లేబర్ వర్క్స్కైనా ఏదైనా సరే దేవుడు మీకు ఏది ప్రేరేపిస్తే అది మరి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. సరే, మంచిది ప్రియమైన దేవుని వారలారా. మరి వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మరి మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నుండి మరి 32 వరకు అందరం కలిసి చదువుదాం. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశమును చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగులు ఉగ్రులైనందున ఎవ్వడునూ ఆ మార్గమును వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలం రాకమునిపే మమ్మను బాధించడానికి ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరముగా గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందులోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల్లోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రాప్తము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళల్లో పడి చచ్చెను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని, నన్ను బలపరచమని, స్థిరపరచమని, ఆశీర్వదించమని నీ సన్నిధిలో వేడుకుంటూ నేను లేని మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? మరి మంచిది. సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం ఒక అద్భుత కార్యాన్ని గమనిస్తూ ఉన్నాం. ఏంటి అద్భుతం అంటే దయ్యములను విడగొట్టుట. దయ్యములను విడగొట్టుట. ఈరోజున సర్వసాధారణంగా ఈ లోకంలో మరి దయ్యాలు మరి ఏ నామం దగ్గరికి వస్తాయండి? యేసు ప్రభు నామం దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాల్సింది. మీరు ఎక్కడైనా సభల్లో చూడండి, యేసు ప్రభు నామములో దయ్యాలారా స్టేజ్ మీదకి రండి అంటేనే దయ్యాలను ఎలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి కదా. చాలామంది మరి ఆ దయ్యాలను చూసి భయపడుతూ ఉంటారు. యేసయ్య నామంలో అక్కడ గొప్ప అద్భుతాలు జరుగుతాయి. దయ్యాలు వదిలి వెళ్ళిపోతూ ఉంటాయి, కాలిపోతూ ఉంటాయి, బూడిదైపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాంగణంలో, ఆ ఆవరణంలో మరి దేవుని మహిమ ఉంటుంది కాబట్టి, దేవుని శక్తి ఉంటుంది కాబట్టి. ఇక్కడ కూడా మరి అదే జరగడం మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి తన దారిలో వెళ్తూ ఉంటుండగా మరి సమాధిలో నుండి బయలుదేరి ఆయన ఎదురుగా వచ్చాయి. 2 మనుషులు వచ్చారు ఎదురుగా. ఆ ఇద్దరికి దయ్యాలు పట్టుంటే బిగ్గరగా కేకలు వేసుకుంటూ చాలా ఉగ్రులై ఉన్నారు. వారు చాలా కోపానికి గురయ్యేవారు. శాడిజం అంటారు కదా, సైకోయిస్ట్ లాగా మరి అటు ఇటు తిరుగుతూ వచ్చిన వారిని, పోయేవారిని బెదిరిస్తూ ఉండేవారు. కాబట్టి ఆ 2 మనుషుల దగ్గరికి వెళ్ళడానికి కూడా మరి ఎవరు సాహసం చేయలేదు. కానీ యేసు ప్రభు ఆ దారిలో వెళ్తూ ఉంటుండే సమాధుల్లో ఉన్న దయ్యాలు కలిగిన ఆ 2 మనుషులు మరి ఎదురుగా వచ్చారంట. హల్లెలూయా. అంటే యేసయ్య శక్తి యొద్దకు దయ్యాలు సైతం రావాల్సిందే, మోక్కరించాల్సిందే. యేసయ్య ఏమన్నా నేను మిమ్మల్ని వదిలించబోతున్నాను అని అంటున్నాడు అక్కడ? ఏమైనా అసలు దేవుని నోట్లోంచి ఒక మాట ఇంకా రాలేదు. అక్కడ ఆ దయ్యాలు పట్టినటువంటి వ్యక్తులే మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, అదిగో దూరముగా పందుల మంద మేయిచూ ఉన్నది, ఆ పందుల మందలోకి మమ్మల్ని పంపించు అని ఆ మనుషులు వేడుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు నోరు తెరిచి ఒక మాట కూడా అనలేదు. కానీ దయ్యాలు మాత్రం ఏమంటున్నాయి? విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధపడతా ఉన్నాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసయ్య స్పర్శ, యేసయ్య రాకతోనే మరి దయ్యాలు వణికిపోతున్నాయి, పారిపోతా అంటున్నాయి. ఈరోజు నీ కుటుంబంలో కూడా అపవాది ఎన్నో రకాలుగా నేను శోధిస్తున్నాడా? ఎన్నో దయ్యాలు నీలో ఉన్నాయి, ఎన్నో దుష్టత్వాలు నీలో ఉన్నాయా? ఎన్నో ప్రేరేపణలు నీలో కలుగుతున్నాయి, చెడు ప్రేరేపణలు. అవన్నీ నిన్ను వదిలి తొలగిపోవాలంటే
నువ్వు యేసయ్య రాకను గమనించుకొని యేసుకు ఎదురుగా వచ్చి నిన్ను నువ్వు సరెండర్ చేసుకోవాలి. ఇక్కడ ఇద్దరు మనుషులు సరెండర్ అయిపోతున్నారు. ఏమనంటే మమ్మలను మరి ఆ పందుల్లోకి పంపించేసాయి అని ఆ ఇద్దరు మనుషులు యేసుక్రీస్తు ప్రభు వారిని వేడుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవునికి అసాధ్యమా? దయ్యాలను వెలగొట్టలేడా యేసయ్య కదా? ఎన్ని దయ్యాలు దేవుడు వెలుగొట్టాడు పరిశుద్ధ గ్రంథంలో కదా. ఈ రోజున ఈ లోకంలో నిజంగా ఈ ప్రపంచంలో ఎంతోమంది చేతబడి శక్తుల ద్వారా, లేదంటే దయ్యముల శక్తుల ద్వారా, లేదంటే ఎన్నో చాలా ఉన్నాయి కదా మూఢనమ్మకాలు కదా. మందు పెట్టడం కానీ ఇట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి. పల్లెటూళ్ళల్లో ప్రాంతాలలో అయితే ఇంకా చేతబడి శక్తులు మూఢనమ్మకాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కదా. ఒక 4 దారులు కనపడితే ఒక నిమ్మకాయ, ఒక 3 దారులు కనపడి నిమ్మకాయ, పచ్చిమిరపకాయ పెట్టేసి ఏదో కుంకుమ పసుపు జల్లేసి పూజలు చేసేసి కదా ఎన్నో చేస్తూ ఉంటారు. ఒక మనిషిని పడగొట్టడానికి, ఒక మనిషిని నాశనం చేయడానికి, ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎన్నో శుద్ర పూజలు చేసే కుటుంబాలు ఉన్నారండి, లేరా చేయించేవారు ఉన్నారండి. మనం బాగుపడితే ఓర్చుకెళ్ళిన వారు ఎంతోమంది ఉన్నారు కదండి. ఈరోజు దేవుడు ఖచ్చితంగా విడగొట్టలేడు వాటన్నిటి నుంచి. యేసయ్య రాకను మనం తెలుసుకోవాలి. అందుకే మనం ఇక్కడ గమనిస్తున్నాము, యేసయ్య మరి ఆ దారిలో ఇంకా దేశమునకు చేరగా అని ఉంది. అక్కడ దేశమునకు చేరగా అంటే ఇంకా దేవుడు చేరుకుంటున్నాడు అంతే, ఎంటర్ అయ్యాడంతే. ఎంటర్ అవ్వగానే దయ్యాలకు వణుకు పుట్టింది. ఈరోజు యేసయ్య కూడా నీ జీవితంలో ఎంటర్ అయితే చాలు, నీకున్న ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో, ప్రతి దయ్యపు శక్తి, ప్రతి అపవాది శక్తి యేసు నామములో లయమైపోతుందంతే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మిన వారికి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మీకు తెలిసిన బంధువులు ఎవరికైనా దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటే పిలుచుకుంటారండి. ప్రార్థనతో అది సాధ్యం. నేను నూనె పోసి ప్రార్థన చేస్తూ ఉంటే దయ్యాలు ఎగిరెగిరి పడతా ఉంటాయి, నా మీద విరుచుకు పడతా ఉంటాయి. శుక్రవారం ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు మరి దయ్యాలు వస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో నిలబడలేవు. అక్కడ ఒక దూత నిత్యము కావల పెట్టాడు దేవుడు. ఖడ్గం పట్టుకొని ఎప్పుడో ఒక దూత కావలగా ఉంటుంది ఆవరణం చుట్టూ. నేను ఎన్నోసార్లు దేవదూతను నేను చూసా నా కళ్ళతో. కాళ్ళు కింద పెడితే ఆకాశం అంత హైట్ ఉందండి దేవదూత. నాకు ప్రతిసారి దర్శనం కనిపిస్తూ ఉంటుంది. చేతిలో పెద్ద ఖడ్గం పట్టుకొని సంహార దూత నిలబడుకొని ఉంది. అపవాది శక్తులు రాలేకపోతున్నాయి, ఆవరణలోకి ప్రవేశించలేకపోతున్నాయి. దేవుని మహాశక్తి, ప్రార్థన శక్తి, ప్రార్థన బలము అంత బహుబాలంగా అక్కడ ఉంది. హల్లెలూయా. ఈరోజున మరి కల్లూరు ప్రాంతానికి మరి చాలామంది ఆటోలు, బస్సులు, కార్లు వేసుకొని ఎందుకు వస్తున్నారంటే వారి జీవితంలో మేలులు చూడాలని, మునపటి కంటే అధికమైన మేలులు వాళ్ళు అనుభవించాలని, అప్పులు పోవాలని, సమస్యలు పోవాలని, ఆరోగ్యము కలిగి జీవించాలి, దయ్యాలు పోవాలని, మానసికమైన ఒత్తిడి పోవాలని, ఆరోగ్యకరమైన జీవితం జీవించాలని, నెమ్మది కోసం, మనశ్శాంతి కోసం ఈరోజు నిజంగా ఎంతో వేల మంది తరలివస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసయ్యకు అది సాధ్యం. ఆయన చేరగానే దయ్యాలు పరిగెత్తుకుంటూ పోయాయి యేసయ్య వద్దకు. బికాస్ గాడ్ ఈజ్ గ్రేట్. ఎందుకంటే దేవుడు నిజంగా చాలా సర్వశక్తిమంతుడు. ఆయనకు దయ్యాలు కాదు. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడు కదా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఏమైతే ఏంటండి, సాగిలపడి నమస్కారం చేసి గడగడలాడిపోవాల్సిందే. బికాజ్ హీఈస్ ఎన్ సుపీరియర్. దేవుడు సుపీరియర్, ఆయన ఉన్నతమైన వాడు, సర్వశక్తుడు, నిత్యము అగ్ని వలె మండుతూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆయన రాకను గమనించిన ఇద్దరు వ్యక్తులు యేసుప్రభుని ఎదుర్కొన్నారు. మరి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ దయ్యాలు, మాకు టైం రాలేదే, అప్పుడే నువ్వు ఎందుకు వచ్చినావు, మమ్మల్ని వెళ్ళగొడదామని వచ్చినావా అని ఏడ్చుకుంటాడు పక్కన చూసి. అయ్యా పందుల్లా కన్నా పంపంగా మమ్మల్ని అనగానే యేసయ్య అన్నాడు. ఏమన్నాడు యేసయ్య చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను నేను. 32వ వచనం మనం గమనిస్తే, ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల్లోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రాప్తము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకుని పోయి నీళ్ళల్లో పడి చచ్చెను. పరిగెత్తుకుని పోతున్నాయి పందులన్నీ ఇంకా దిక్కుదిలేక. సుమారుగా 2000 దయ్యాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి. పందులన్నీ కూడా చెల్లా చెదరైపోతున్నాయి, నీళ్ళల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. తర్వాత ఏమైతే అండి, సర్వసాధారణంగా జంతువులు ఏమైతే నీళ్ళల్లో పడితే చచ్చిపోవా? చూడండి, దేవుని మాటకి ఎంత శక్తి ఉంది, దేవుని మాటకి ఎంత బలం ఉంది ఇక్కడ మనం గమనించాలి. జస్ట్ దేవుడు ఏమన్నాడంటే వాటిని పొమ్మని అని అన్నాడంతే. పోండి అంతే మీరు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇంకా దీని గురించి మరి ఇంకా రాశాడు చూడండి, మార్కు సువార్తలో కూడా రాశాడు. మరి చూడండి ఒకసారి, మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి మరి 13వ వచనం వరకు చదివితే, వారా సముద్రమునకు అద్దరినున్న
గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేయవాడు. సంఖ్యలతోనే నేను ఎవడనో వాని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్ళకు చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుతునీలుగా చేసాను గనుక ఎవడనూ వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధిలోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తను రాళ్లతో గాయపరుచుకొని చూనుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుకొనుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమో అని అడుగగా వాడు నా పేరు సేనా ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశముల నుండి తోలివేయవద్దని ఆయన మిగులు బతిమాలుకొని అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములను ఆయన బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందుల్లో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల మంద ప్రాప్తము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తున్నాం, ఆ ఇద్దరిలో ఒకడు పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఏమంటున్నాడంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను వెళ్ళగొడదామని వచ్చావని బిగ్గరగా కేకలేస్తున్నాడు. ఆడికే ఆ వ్యక్తి చాలా గాయపరుచుకున్నాడు, రాళ్లతో కొట్టుకుంటున్నాడు. రాత్రి పగలు సమాధిలో తిండి లేక, తిప్పలు లేక, నిద్ర లేక కేకలు వేస్తూ సంఖ్యలతో బంధిస్తే సంఖ్యలు దింపేసుకుంటున్నాడు. అతను ఎవరిని సాధపరచలేకపోతున్నారు, ఎవరు కూడా అతను ఒక స్థితికి తీసుకురాలేకపోతున్నారు. అతని దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. నీ పేరేమని అడిగాడు దేవుడు. నా పేరు సేనా. చూసారా, ఒక సైన్యం ఉందండి సైతానికి. ఈరోజున ఈరోజు ఒక అంధత్వం కమ్మి నువ్వు ఉన్నావేమో, జాగ్రత్త. వాని వెనకాల ఎంత సైన్యం ఉందనుకుంటున్నావు? ఎన్ని రకాలుగా వాడు నిన్ను మలుచుకోవాలనో అన్ని రకాలుగా వాడు నిన్ను మలచగలుగుతాడు. నీకు ఏ ఎర వేయాలనో ఆ ఎరవాడు వేయగలుగుతాడు. సహోదరి సహోదరుడా, ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా మరి ఇక్కడ గమనిస్తే ఆ దయ్యములు ఏమైపోయి వెళ్ళగొట్టబడ్డాయి. దేవుని మాట ఆజ్ఞ సెలవు ఇవ్వగా అవి పందుల్లోకి వెళ్ళాయి. పందులు సముద్రంలోకి వెళ్ళాయి. గాలి తిరగక, ఊపిరి తిరగక అవి చచ్చిపోయాయి. హల్లెలూయా. వాట్ ఏ వండర్! ఎంత అద్భుతమైన కార్యం. నేను తర్వాత అనుకుంటా, మరి ఆ వ్యక్తిని దేవుడు లేపాడు. లేపగానే మరి అతని గాయాలన్నీ బాగైపోయాయి. నో ఇంజెక్షన్స్, నో టాబ్లెట్స్, యేసయ్య స్పర్శ. అతను ఒక అందగాడిగా ఉన్నాడంట, చాలా అద్భుతంగా ఉంటాడంట. చూసారా ఎంత అద్భుతమైన కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, సేనా జీవితంలో దేవుడు చేసిన కార్యం మన జీవితంలో దేవుడు చేయలేడా? పిచ్చివాడు అనుకున్నారు, దయ్యాలు పట్టినవాడు, కేకలేస్తున్నాడని అందరూ భయపడి ఒక సైకో, ఒక శాడిస్ట్ అనుకొని దూరం పెట్టిన వాడిని యేసయ్య అక్కునే చేర్చుకున్నాడు. అతనికి పట్టిన దయ్యాల నుండి అతని విడుదల కలిగించాడు, అతని క్షేమం అనుగ్రహించాడు, అతని స్థిరపరిచాడు, బలపరిచాడు. నిజంగా మన దేవుడు ఎంత ప్రేమిస్తాడంటే అంత ప్రేమిస్తాడు. ఈరోజున మనం కూడా ప్రభు దగ్గరికి వస్తే మనం కూడా ప్రేమిస్తాడు. ఆయన నీ గాయములు కడతాడు. నీకున్న ప్రతి వ్యతిరేకతను ఆయన తీర్చడానికి ఇష్టపడతాడు. నీ జీవితంలో ఏ విరోధకరమైన కార్యాలు సైతాన్ గారు ఏర్పాటు చేశాడో వాటన్నిటి నుంచి నీకు దేవుడు విముక్తి చేయగలుగుతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, దయ్యాలు విడగొట్టినవాడు నీ జీవితంలో సమస్యలు విడగొట్టలేడా? నీ జీవితంలో నీకు పట్టిన దయాన్ని వదిలిపెట్టలేడా? ఆలోచన చేయండి సహోదరి సహోదరులారా. ప్రభు మీద ఆనుకొని ఉండండి, ప్రభు మీద నమ్మకంగా ఉండండి. అప్పుడు ప్రభు మిమ్మల్ని నిజంగా ఎంత స్థిరపరుస్తాడంటే అంత ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆజ్ఞాపించగానే అవి బతిమాలుకుంటా ఉన్నాయి. ఆయన వాక్యం శ్రేష్టంగా తెలియపరుస్తూ ఉంది. వేడు కూడా మనం గమనిస్తూ ఉన్నాం, గమనించడం మనం చూస్తూ ఉన్నాం. అయ్యల్లారా, తమ్ముళ్ళారా, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా తెలుసుకోండి సత్యాన్ని. ఈ సత్యం మనల్ని స్వతంత్రంగా చేయాలంటే నువ్వు దేవుని సొత్తుగా ఉండాలి, దేవుని బిడలుగా నువ్వు ఉండాలి. వస్తావా యేసయ్య యొద్దకు? ఇస్తావా నీ మనసు యేసయ్యకు? అయితే దేవుడు నీకు ఏ గాయములు వాడు చేశాడో వాని తరమడం మాత్రమే కాకుండా నీకు సంపూర్ణ స్వస్థత ఇవ్వగలుగుతాడు. ఆయన చేయి పట్టుకొని నేను పైకి లేవనెత్తగలుగుతాడు, నీ స్థితిని మార్చగలుగుతాడు, నీ స్థాయిని మార్చగలుగుతాడు. హల్లెలూయా. చరిత్రలో సేన గురించి ఒక మాట నేను చదివాను. సేన చాలా అందగాడని ఉంది, చాలా అందగాడు కదా. కానీ ఇప్పుడు అందమంతే హీనత. రాళ్ళతో కొట్టుకొని తిండి లేక, తిప్పలు లేక. సైతాన్ గాడు అంతే, బాగున్న వాళ్ళని వాడు ఏం చేస్తాడంటే పీల్చి పిప్పి చేస్తాడు.
ఇప్పుడు మనం దేవునిలో బాగున్నాం అనుకోండి, వాడు ఏదో ఒక రకంగా శోధన చేస్తాడు. ఆ శోధన ద్వారా, ఆ వేదన ద్వారా, ఆ కష్టము ద్వారా ఆటోమేటిక్గా మనల్ని వాడు ఏం చేస్తాడంటే పీల్చి పిప్పి చేస్తాడు. షుగర్ పేషెంట్లను చూసారా? ఒకప్పుడు షుగర్ రాకముందు వాళ్ళు ఎట్లుంటారు, షుగర్ వచ్చాక వాళ్ళు ఎట్లుంటారు. ఇంకా షుగర్ పొయ్యే కొద్ది చూస్తే ఇంకా ఓన్లీ ఎంకలు కనపడుతూ ఉంటాయి కొంతమందికి, ఇంకా శరీరం కండ ఉండదు అసలు కదా. పీల్చి పిప్పి చేస్తారు. అట్లాంటి సమస్యతో ఉన్నావమ్మా అయ్యా, అట్లాంటి సమస్యలతో ఉన్నారా? షుగర్ సమస్యలతో, వ్యాధులతో మీరున్నారా? బీపీలతో, థైరాయిడ్తో, క్యాన్సర్తో, ఒబేసిటీతో, ఏ రోగంతో నువ్వు ఉన్నావు, అది నీకు అపవాది గడిపెట్టిన బాధ, సైతాన్ గడిపెట్టిన బాధ. అది నిన్ను విడిచి వెళ్ళాలంటే నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యని బతిమాలితేనే అది సాధ్యం. నిన్నటి దినమున నాకు ఒక ఫోన్ చేశాడు ఒక అన్న. అయితే ఆయనకి క్షయవ్యాధి అంటే అలర్జీ, అంటే గజ్జి అంటారు కదండి, అది వస్తూ ఉందంట. అతనికి బాడీ స్టార్ట్ అయిందంట, చెయ్యి మీద స్టార్ట్ అయిందంట, పొడ తెల్లగా వస్తూ ఉందంట. అన్నా నా బాడీకి మరి ఇట్లా పొడ వస్తూ ఉందన్నా, మరి అలర్జీ వస్తూ ఉందన్న, నాకు నువ్వు ప్రార్థన చేస్తావా? నాకు ఎందుకో భయం వస్తూ ఉంది, ఏమైనా బాడీ అంతా వ్యాప్తిస్తుందేమో అని. మరి సరే నాన్న ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశా. ప్రభువా బిడ్డను ముట్టినైనా స్వస్థపరుచు తండ్రి, ఆ గాయమును మానుపు తండ్రి, ఆ రోగమును తీసిపోయినైనా, క్షయవ్యాధిని తీసిపోయి తండ్రి అని ప్రార్థన చేశాను. అతను అన్నాడు, అన్నయ్య ప్రార్థన అయిపో, నాకు నవ్వలేదన్నయ్య ఇప్పుడు అన్నాడు. అన్నయ్య నేను రేపు ఎల్లుండి హాస్పిటల్కి వెళ్తాను, హాస్పిటల్కి వెళ్ళి అక్కడ దాని విషయం తెలుసుకొని నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తానన్నా అన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు దగ్గరకు వస్తే చాలు, అది ఎంత ఘోర వ్యాధి అయినా, ఎంత ఘోర కష్టమైనా, ఎంత ఘోర బాధ అయినా నా దేవుడు ఖచ్చితంగా దాన్ని సాధ్యపరచగలుగుతాడు. నీ జీవితంలో దాన్ని గిఫ్ట్గా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. నీ జీవితంలో నువ్వు పోగొట్టుకుని తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనందరం కూడా ఒక ఆలోచన చేయండి. ఈ సేన జీవితంలో ఇప్పుడు జీవితం మారింది, సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంతకాలం సంతోషం లేదు, అందరూ త్రోసేశారు, అందరూ అవమానపరిచారు. ఇప్పుడు అతని జీవితం బ్రతుకు మారిపోయింది. ఈరోజు నువ్వు కూడా అట్లాంటి బంధకాలతో ఉన్నావా? ఎప్పుడు మొబైల్ పిచ్చితో, లేదంటే ఎప్పుడు పోర్నోగ్రఫీ, లేదంటే ఎప్పుడు టీవీ సీరియల్స్, లేదంటే ఎప్పుడు ముసలమ్మ ముచ్చట్లు, జూదము, మట్కాలు, గుట్కాలు, ఆకులు, ఒక్కలు, త్రాగుడు, సిగరెట్లు, ఇట్లాంటి బానిసలకు అయ్యావా? ఇవన్నీ సైతాన్ కలిపి, ఇవన్నీ దయ్యాలే. ఇవన్నీ ఒక్కొక్క ఆత్మ నీలోకి వచ్చి కాపురం ఉన్నాయి నీతో. నువ్వు వాటన్నిటిని పోగొట్టుకో. నీలో ఎన్ని వేల దయ్యాలు ఉన్నాయో చూసుకోగా. ఎన్ని పొరపాట్లు ఉంటే అన్ని దయ్యాలు ఉన్నట్టు నీలో. కాబట్టి ఆ దయ్యాలన్నీ పోవాలంటే నువ్వు ఎవరిని రాణించుకోవాలా? యేసయ్య నీకు సమీపంగా ఉన్నాడు, నువ్వు తెలుసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాలా. యేసయ్యా అని బతిమాలుకుంటూ వెళ్తే అప్పుడు నీ జీవితంలో ప్రతి దురాత్మ, అంధకార, చీకటి శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్. యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. సాధ్యపరుస్తాడు, సాధ్యపరుస్తాడు, సాధ్యపరుస్తాడు. నమ్మండి, నమ్మండి, నమ్మండి. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఖచ్చితంగా. ఊహించలేదు సేన దయ్యాలు విడిచి వెళ్తాయని, జీవితం మారుతుందని. కానీ దేవుడు వచ్చాడు, ఖచ్చితంగా దేవుడు మరి తన జీవితాన్ని మార్చివేశాడు. సేన కూడా మరి దేవుని బతిమాలుకున్నాడు, బతికు మారిపోయింది, జీవితం మారిపోయింది. ఈరోజు నీ జీవితం కూడా మారాలంటే ప్రభు నీ అద్దరిలోనే ఉన్నాడు, నీకు దగ్గరలోనే ఉన్నాడు. నువ్వు కూడా ప్రభుకి దగ్గరలో ఉంటావా? నువ్వు కూడా ప్రభుకు సమీపంగా ఉంటావా? అయితే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. అందరు నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన. సర్వశక్తుడా నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్య కార్యాలు చేయువాడా నీకు స్తోత్రం. అవును తండ్రి, మరి సేనాకు పట్టిన దయ్యముల నుంచి ప్రభుని విడుదల కలిగించి, సేనాను ప్రభుని విడుదల చేసి తనకు మంచి జీవితం, మంచి చక్కని లైఫ్ నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. అలాగే తండ్రి, మా జీవితాల్లో కూడా ఎంతోమంది అట్లాంటి దయ్యాలు, ఎన్నో దయ్యాలు మాలో ఉన్నాయి. ఆ దయ్యాలన్నీ కూడా ప్రభా మేము తీసివేసుకొని, ప్రభా మమ్మల్ని ఏలుబాటు చేసిన ప్రతి దురాంధకార చీకటి శక్తులు ప్రభా లయమైపోవునట్లుగా ప్రకటన చేస్తున్నాను తండ్రి. ప్రభా నీ బలమైన శక్తిని, బలమైన ఉజ్జీవం బిడ్డల మీద కుమ్మరించండి. వారి ఆత్మ ప్రాణ దేహములను ప్రభా తృప్తిపరిచి, సరళము చేసి, నెమ్మదితో, మనశ్శాంతితో, ఆరోగ్యముతో, శక్తితో, బలముతో వారు నింపమని వేడుకుంటూ, వారి స్థిరపరచమని, ఆశీర్వదించమని, ఘనపరచమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు, ప్రార్థన భారాలు ఉంటే స్క్రీన్ మీద ఇక్కడ కనపడుతున్న నా నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి.
ఒక లైన్ బిజీ వస్తే కొద్ది గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయండి. నిదానంగా మాట్లాడండి. మీ పేరు, మీ ఊరు మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సన్నిధిలో మరి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మరి మీ పక్షాన మొరపెడుతూనే ఉన్నాం. ఈ పరిచర్యను మీరు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే, ఈ కార్యక్రమాలు మీరు బలపరచబడుతున్నట్లయితే, దీవించబడుతున్నట్లయితే తప్పక మీరు మాకు సహకరించాలని. మంద నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఎంతో భారంగా అన్ని పనులు కూడా అంతా కూడా డబ్బులతో కూడిన పనే కదండి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఒక టాటర్ ఇసుకకైనా, కంకరకైనా, సిమెంట్కైనా, లేబర్ వర్క్స్కైనా, ఐరన్ రాడ్స్కైనా ఏదో ఒక దానికి మీ వంతు మీరు ముందుకు రండి. ప్రస్తుతానికైతే పని ఆగిపోయింది. ఒక 3 నెలల నుంచి స్లాబ్కి ఏమో రెడీ చేసి పెట్టాము. కానీ స్లాబ్కి దగ్గర ఒక 20 లక్షల దాకా అమౌంట్ కావాలి. చాలా పెద్ద మందిరం, 1200 మంది కూర్చుండేది కాబట్టి దాదాపు మనకు 20 లక్షల దాకా అమౌంట్ అవసరం ఉంది. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు ద్వారం తెరిచి మరి తన కార్యాన్ని తను నెరవేర్చినట్లుగా మరి మీలో అనేక మంది ప్రేరేపించబడితే ముందుకు రండి. నాది కాదు అనుకోవద్దు, ఎవరో ఇస్తారులే అనుకోవద్దు, ఎవరో చేస్తారులే అనుకోవద్దు. నీ వంతు, నీ భాగం ఎంత అన్నాడు. పేద విధవరాలు తన 2 కాసులు చిత్తులో తీసి దేవుని సన్నిధిలో కానుకపెట్టలో వేసింది. కానీ దేవుడు ఆమెను గణపరచడం, ఆమె ఇచ్చిన కానుకను గణపరిచాడు. కానీ ఆలోచన చేయండి. లేదంటే మన దగ్గర ఎప్పుడూ ఉండదు. ప్రభుకిచ్చి ప్రభుని మహింపరచండి. అప్పుడు నీ కొట్ల ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. మీ జీవితంలో మేలులు జరుగుతాయి. అన్ని దానముల కంటే స్వార్థ దానము గొప్పది. సహకరించండి, స్పాన్సర్ చేయండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సమయానికి ఖచ్చితంగా ఛానల్ ముందర కూర్చోండి. చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మళ్ళీ మీకు ఏదైనా సమస్యలు కానీ, బాధలు కానీ పంచుకోవాలంటే మీరు పంచుకోవచ్చు. ఒకవేళ మీకు శుక్రవారం, శనివారం, ఆదివారం మా దగ్గరికి రావాలని ఆశ ఉంటే మరి ఇక్కడే మీకు రూమ్స్, ఫుడ్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. మీరు సమయానికి రండి. హ్యాపీగా మాతో పాటు కలిసి ఉండొచ్చు. ఉపవాస ప్రార్థన కూడికలో మీరు పాల్గొనండి, ఏకీభవించండి. ఎంతోమంది పాల్గొంటున్నారు. మరి వచ్చిన మీరు అందరూ కూడా ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా మీకు ఫుడ్ పెడతాం, షెల్టర్ ఇస్తాం. హ్యాపీగా వచ్చి ప్రభు సన్నిధిలో గడిపేసి వెళ్ళండి. దేవుని సన్నిధిని పొందుకోండి. మీకు బూస్టప్ కావాలంటే ప్రభు సన్నిధికి రండి. మీరు లేచి కోలుకోవాలంటే ప్రభు దగ్గరికి రండి. దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు మీ జీవితంలో. సరే అండి, మరి మంచిది. ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.